నిన్న సత్యం థియేటర్ ఫస్ట్ షో చూస్తే ఆడియన్స్ మధ్య మన ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది వచ్చారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ రైటర్స్ కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉన్నారు సినిమా. అలాగే నిన్న అన్ని థియేటర్లు అలాగే ఉన్నాయి, ఈరోజు కూడా అలాగే ఉన్నాయి. సో ఎక్కడో ఎవరో మాట్లాడితే ఈరోజు షూటింగ్లో కూడా నేను చెప్పానండి, ఇన్ని గెటప్లు వేశారండి నరేష్ గారు అంటే. రామారావు గారు ఒక సినిమాలో ఒక సోమన్ బాబు గారు, రామారావు గారు, కృష్ణ గారు లాంగ్ టర్మ్ జర్నీ, ఒక హీరో లాంగ్ టర్మ్ అలాగా ఒక హీరో అనిపించుకోవాలంటే ఆ ఫేస్ అన్ని రకాల గెటప్లు సూట్ అవ్వాలి. ఈ సినిమాలో ఒక గెటప్ వేయాలంటే చాలా కష్టం. అలాంటిది ఆయనకు వచ్చినటువంటి ఆ సెల్ఫీ వల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల వేరియేషన్ రకరకాల గెటప్స్ వేసి అత్యంతం నవ్వించడం అనేది మామూలు విషయం కాదండి ఇది. సో నేను ఈరోజు అతనికి అది చెప్పానమాట, బాబు ఒక హీరో అందరూ హీరోలే, బట్ ఆ చేంజెస్ డిఫరెంట్ చేంజెస్ అనేది చేయటం అనేది నరేష్ గారికే చెల్లిందని చెప్పి ఒకరోజు ప్యాచ్ వర్క్ పెట్టారు. పెట్టి ఆ రోజు అనిల్ గారు, కిషోర్ గారు అక్కడ కూర్చున్నారు, చౌదరి గారు అక్కడ ఉన్నారు. విజయవాడ వెళ్తున్నానండి అంటే, లేదండి ఒక గంటలో అయిపోద్ది చెప్పండి అంటాడు. టైట్ క్లోజ్ పెట్టి చెప్పండి బ్రదర్ అన్నాడు. ఏముందండి డైలాగులో అన్నాడు, నాకు తెలియదు ఒరిజినల్గా. విజయవాడ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్యాన్స్ ఏదో అడిగారంటే అది మొన్న తెలిసిందన్నా. చెప్పండి బ్రదర్ అంటున్నాడంటే, ఏదైనా అడిగితే అజయ్ ఘోష్ గారు అడిగితే ఎవరా నువ్వు అంటే చెప్పండి బ్రదర్, నువ్వెవడా అంటే చెప్పండి బ్రదర్, అమ్మేసిన చెప్పండి బ్రదర్ అంటే. ఈసారి ఏంటి సార్ నాకు అర్థం అవ్వలేదంటే తర్వాత తెలుస్తుంది మీకు అన్నారు. అది మొత్తం నెట్లో ఎక్కడ చూసినా చెప్పండి బ్రదర్, అమ్మ ఇలా పెట్టారా గొల్లు ఉంది దీనికి అనుకున్నాను. సో ఎన్ని ఉన్న సినిమా మటుకు శుక్రవారం మొదలయ్యి నవ్వులు పువ్వులు అలాగే వెదజల్లుతూనే ఉన్నాయి. ఈ బేభత్సమైన వర్షంలో కూడా సెల్ఫీ రాజా తన మార్కుని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సెల్ఫీ రాజా అద్భుతంగా బ్రహ్మాండమైన కలెక్షన్లతో నడుస్తుంది. బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.